Mark 10th chapter, మార్కు సువార్త 10వ అధ్యాయము 42nd verse. 42వ వచనము. Yeah, read. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. Yeah, if you want to be great in the kingdom of God, మీరు దేవుని రాజ్యంలో ప్రముఖులుగా ఉండగోరినట్లయితే be a servant of all. అందరికీ దాసులుగా ఉండండి. If you want to rule, మీరు అధికారం చేయాలనుకుంటే, if you want authority over somebody, మీకు ఇతరుల పైన లేదా ఎదుటి వారి పైన అధికారం కావాలనుకుంటే, you be a servant of all. మీరు అందరికీ దాసునిగా ఉండండి. Be humble. దీనత్వంతో తగ్గించుకొని ఉండండి. Serve others. ఇతరులకు సేవ చేయండి, పరిచారం Instead of serving others, ఇతరులకు పరిచారం చేయడానికి బదులుగా you want to show authority before others. మీరు ఇతరుల ముందు మీ అధికారాన్ని చూపించాలి. That is the mind of the Gentiles. అది కేవలం ఒక అన్యులకు ఉండే మనసు. If you want to be a ruler over somebody, మీరు ఎవరి పైనైనా అధికారిగా ఉండాలనుకుంటే, if you want to be ruler of a church, ఒక సంఘానికి అధికారిగా ఉండాలనుకుంటే, if you want to appear before others as a big man, ఇతరుల ముందు గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీరు అగుపరుచుకోవాలి. mind you are a Gentile. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు కేవలం ఒక అన్య మనసు కలిగిన అన్యుడవే. That mind has not gone away from you. ఆ మనసు, అన్యులకు సంబంధించిన మనసు నీలో నుంచి ఇంకా వెళ్ళలేదు. Always you want to be in higher position. అన్ని వేళలా ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని. The mind of Gentiles is many people must be around me. అన్ని వేళలా అదే తలంపు ఉంటే గనక, ఒక మారు మనసు చెందని అన్యుని మనసు ఎలాగుంటుంది? చాలా మంది నా చుట్టూ ఉండాలి. The many preachers also have Gentile minds. చాలా మంది బోధకులకు సైతం ఈ మనసు ఉంది, అన్య మనసు. They send lorries and tractors to bring in people వారు లారీలను, ట్రాక్టర్లను పంపి ప్రజలను తీసుకొని for వస్తారు. meetings. కూటములు జరిగించినప్పుడు వారిని తీసుకొస్తూ ఉంటారు. Politicians also do like that రాజకీయ నాయకులు అదే రీతిగా చేస్తూ ఉంటారు. to strengthen the party. ఆ పార్టీని బలపరచుకోవడానికి ఆ రీతిగా చేస్తారు. They spend money. దాని కోసం డబ్బును వెచ్చిస్తారు. Crores of rupees they spend money. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు. They give in the social media, so many lakhs of people came to our meetings. ఆ సోషల్ మీడియాలో ఏమని చూపిస్తారు? లక్షల మంది ప్రజలు వచ్చారు కూటాలకని. They give money and make them to shout. వారికి డబ్బులు ఇచ్చి వారు అరవాలి వీరి తరపున. And they give them money to carry their flags. వారికి డబ్బులు ఇచ్చి వీరి యొక్క అజెండాలను వీరు ఊపుతూ లేదా ఎగరేస్తూ ఉండాలి. He is a Gentile. అలా చేస్తున్నారు అంటే వారు అన్యులు. Even the church field also, they do like that. కానీ సంఘ పరిస్థితులు, సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా అదే రీతిగా జరిగిస్తూ ఉన్నారు. If they want to become an elder of the church, వారు సంఘంలో పెద్దలుగా మారాలి ఇష్టపడితే అలా they give liquor to the people and make them vote for them. వారు ప్రజలకు మద్యాన్ని సరఫరా చేస్తూ వారు వీరికి ఓటు వేయాలని చూస్తా ఉన్నారు. They give money also. డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు. Their position in the hell will be at the midst of the hellfire. They will be thrown. ఆ నరకంలో వారి స్థానం ఎక్కడ అంటే సరిగ్గా మధ్యలో, నరకం మధ్యలో వారి స్థానం. That is the mind of the Gentile. అది కేవలం ఒక అన్యుని మనసు. If you want to be great in the kingdom, నీవు రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటే, be a servant of all. అందరికీ సేవకునిగా ఉండు, దాసునిగా ఉండు. That is the mind of the kingdom of Jesus. అది యేసు రాజ్యంలో ఉండవలసినటువంటి మనసు. That is the principle of the kingdom of Jesus. యేసు రాజ్యం యొక్క సూత్రం అది. If you want to appear as a great man before the church people, సంఘం ముందు, సంఘస్థుల ముందు గొప్ప వ్యక్తిగా అగుపడాలి అని అనుకుంటే, first you must humble yourself before them. మొట్టమొదటగా వారందరి ముందు నిన్ను నీవు తగ్గించుకో. Jesus washed the feet of disciples. యేసుక్రీస్తు శిష్యుల పాదములను కడిగారు. Instead of becoming humble, you are becoming proud. నీవు దీనుడవుగా మారడానికి బదులుగా గర్విష్ఠుడిగా తయారవుతున్నావు. Still you are in the earthly kingdom. ఇంకా నీవు ఈ భూ సంబంధమైన రాజ్యంలోనే ఉన్నావు. You don't know even the principle of the kingdom of Jesus. యేసు రాజ్యం యొక్క సూత్రం ఏంటో కూడా నువ్వు తెలుసుకోలేదు. You don't want to serve others. నువ్వు ఇతరులకు పరిచర్య చెయ్యాలనుకోవు. You always want others to look at you as though you are a higher official. అన్ని వేళలా ఇతరులు నిన్ను చూసినప్పుడు నువ్వు గొప్ప వ్యక్తివి అని చూడాలన్నట్టే నీ మనసు
మనసులో ఉంది. as though you have so much wisdom. నీకు ఎంతో జ్ఞానం ఉంది అన్నట్లుగా. And Paul says, I glory not in anything except in the cross of Jesus. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తు శిలువ యందు తప్పితే మరి దేని యందు నేను Many అతిశయించను. people, they are glorying in many things. చాలా మంది చాలా విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. So how are you? మరి నీవే రీతిగా ఉన్నావు. Do you want to appear before others as a great man? ఇతరుల ముందు నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడాలి అని ఆశపడుతున్నావా? Take away that mind from you. ఆ మనసు నీలో నుంచి తీసివేయి. That is the mind of the devil. అది సాతాను మనసు. When you serve God, నువ్వు దేవుని సేవిస్తున్నప్పుడు don't expect glory for you. గొప్పతనాన్ని మహిమను నీ కొరకు నువ్వు ఆశించవద్దు. People may not praise you. ప్రజలు నిన్ను పొగడకపోవచ్చు. You may not get some souls. నీకు ఒకవేళ ఆత్మలు నువ్వు If సంపాదించలేకపోవచ్చు. suddenly God gives you 20 souls, అకస్మాత్తుగా దేవుడు నీకు 20 మందిని ఆత్మలను ఇచ్చినట్లయితే you will become proud. నీవు గర్వంతో ఉంటావు. You don't know the nature of Jesus. యేసు యొక్క స్వభావం నీకు తెలియదు. He wants you to know your heart condition. ఆయన నీ హృదయ పరిస్థితిని తెలుసుకోవాలని. He is waiting that you may be cleansed from all pride and arrogance. నీవు మొదటగా సమస్త విధములైనటువంటి అహంకారము గర్వము నుంచి విడుదల పొందాలి అని That's ఆశపడుతున్నావు. how the Lord Jesus is guiding you and teaching you. ఆ రీతిగా యేసుక్రీస్తు నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తారు. You must undergo the lesson of humility. నీవు ఈ యొక్క దీనత్వం పొందుట అనేటువంటి పాఠమును నేర్చుకోవాలి. Only by carrying the cross you know the humility. అది కేవలం నువ్వు సిలువను మోయటను బట్టి మాత్రమే దీనత్వం అనేటువంటి పాఠాన్ని నేర్చుకోగలవు. Carrying the cross without any disturbance in your mind. నీ మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సిలువను మోయాలి.